శ్రీకాంత్ వాట్సాప్ మెసేజ్లని చెక్ చేస్తే కౌశిక్ ఖచ్చితంగా యూఎస్లో లేనట్టే. కళ్యాణ్ నగర్ స్టేషన్కి వెళ్లాల్సిన గొడవ ఎస్ఆర్ నగర్ స్టేషన్కి వెళ్ళిందంటే వాడు ఎస్ఐ మోహన్ మనల్ని పిచ్చోళ్ళు చేశారు. ఇద్దరు కలిసి కేసుని మ్యానిపులేట్ చేశారు. దీనమ్మ జీవితం. అర్జెంట్గా ఏ నగర్ స్టేషన్కి వెళ్ళాలి. బండిది. సరే నేను చూసుకుంటా కానీ నీకు నేను ఇచ్చిన ఫైల్ తీసుకురా. ఓకే సార్. ఇంజనీరింగ్ విద్యార్థి శ్రీకాంత్ సూసైడ్ విషయంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియురాలు శ్రావ్య, ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వర్జిత అనే అమ్మాయిలు శ్రీకాంత్ సూసైడ్ కి ముందే మిస్ అయినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీకాంత్ పర్సనల్ ఫోన్ డేటాలో కౌశిక్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ ని పోలీసులు నిందితుడిగా అనుమానిస్తున్నారు. కౌశిక్, శ్రీకాంత్ చెప్పిందే జరిగేలా ఉందన్నయ్య. చావాలని లేదన్నయ్య. నన్ను ఎలా అయినా సేవ్ చేయన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. బయట చాలా కాంప్లికేటెడ్గా ఉంది. అస్సలు బయటికి రాకు. బార్లోనే ఉండు. నీకేం కావాలో నేను చూసుకుంటా. నేను వస్తున్నా. సార్, కౌశిక్ మిస్ అయ్యాడు సార్. ఎలా? రూమ్ చూస్తే ఇప్పుడే వెకేట్ చేసినట్టుంది. ఈ ఏరియాకి 2 దారులున్నాయి. నాకైతే ఎదురవ్వలేదు సార్. మన టీం అలర్ట్ చేయి. ఓకే సార్. నువ్వు ఇలా డే అండ్ నైట్ తాగుతూ ఉండమని కదరా నిన్ను ఇక్కడ ఉంచింది. తప్పు చేశానన్నయ్య. ఇప్పుడు తప్పు చేశానంటావేంట్రా? మైండ్ దొబ్బి ఇండియా వచ్చాను. తప్పలేదన్నయ్య. నేను తనని ప్రేమించాను అన్నయ్య. నేను ఒక ప్రాబ్లం ఎదుర్కొన్నాను. నువ్వే నన్ను సేవ్ చేయాలన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, హెల్ప్ మీ అవుట్ అన్నయ్య. నువ్వే నన్ను ఎలా అయినా బయటకు. సార్, జరిగిన ఇన్సిడెంట్కి వీడికి ఏం సంబంధం లేదు సార్. సోది మాట్లాడే టైం నాకు లేదు. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. నిన్ను వెతుక్కుంటూ వస్తే ఇదిగో ఈడు నాకు దొరికాడు. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరిద్దరూ నాతో పాటు స్టేషన్కి రావాలి. లేదనుకో నాకు అసలే పిచ్చగా ఉంది. ఒంట్లో నరాలను తీసి చేతిలో పెట్టేస్తే నా తర్వాత నాకు సంబంధం లేదని చెప్తున్నాను. మరి ఒక్కడే వస్తే ఇలానే ఉంటుందిరా. అందరూ కలిసి ఒకేసారి రండి. కౌశిక్ గారిని పంపించడం కుదరదు. వాడి కోసం వచ్చినందుకు మిమ్మల్ని కూడా పంపించట్లేదు. సుబ్రహ్మణ్యం, సరే సార్. ఎక్కడ సచ్చారా? త్వరగా వస్తున్నావన్నా. Kaushik, I think you need help. We can do that. No, you can't. ఎవరేం చేయలేరు. Kaushik! Why? Please leave. నువ్వెందుకు భయపడుతున్నావో అర్థం కావట్లేదు. If you get to know more about me, నువ్వు నాలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటి? అర్థం కాలేదు.
చెప్పిన మాటలు నమ్మాల్సి వచ్చింది. శ్రీకాంత్ ఏం చెప్పాడు? శ్రావ్య తిరిగి వచ్చే వరకు హైడ్ అవ్వాలనుకున్నాను. కౌశిక్, is everything okay? కౌశిక్ నా తమ్ముడు సార్. శ్రీకాంత్ శ్రావ్య చదువుకున్న కాలేజీలో వాడు సూపర్ సీనియర్. మిస్కమ్యూనికేట్ అవ్వడంతో శ్రావ్య తనని ప్రేమిస్తుంది అనుకున్నాడు. కానీ శ్రీకాంత్ శ్రావ్య ట్రూ లవర్స్. హయ్యర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్ళాక వాడికి శ్రీకాంత్ శ్రావ్యాల గురించి రూమర్స్ వచ్చాయి. కన్ఫర్మ్ చేసుకోవడానికి లోకల్లో ఒక డిటెక్టివ్ని హైర్ చేశాడు. వాడు ఫాలో చేసి కౌశిక్కి అన్డైజెస్టబుల్ ఫొటోస్ పంపించాడు. అది చూసి ఆవేశంలో ఇండియా వచ్చి శ్రీకాంత్తో గొడవేసుకున్నాడు. నేనే సెటిల్ చేశాను సార్. కౌశిక్ నిజంగానే ప్రేమించాడు సార్. బాగా హర్ట్ అయ్యాడు. నేను కన్విన్స్ చేశాను సార్. శ్రావ్య హ్యాపీనెస్ కోసం వాడు కన్విన్స్ అయ్యాడు సార్. మరి శ్రీకాంత్ ఎందుకు చనిపోయాడు? వాడికి వర్షితకి ఏంటి సంబంధం? కౌశిక్ ఆ అమ్మాయి ఫోటో శ్రీకాంత్కి ఎందుకు పంపించాడు? యూఎస్ వెళ్ళటానికి అన్ని ప్రిపరేషన్స్ అయ్యాయి సార్. శ్రావ్య కనిపించట్లేదని శ్రీకాంత్ కాల్ చేసి చెప్పాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటా హెల్ప్? సార్ చెప్పండి ప్లీజ్. శ్రావ్య ప్రాబ్లంలో ఉంది. నేను ఒక అమ్మాయిని తెచ్చిస్తే తన్ని వదిలేస్తాడంట. పోలీసులకు చెప్పి ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. నేను ఆల్రెడీ లొకేషన్లో ఉన్నాను. ఇక్కడ అమ్మాయి ఎవరన్నది కన్ఫ్యూజన్గా ఉంది. నాకు ఒక హెల్ప్ చేస్తారా? ప్లీజ్ డోంట్ సే నో. ఏంటది? నా రూమ్లో టేబుల్ పైన ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. అది నాకు కావాలి. వాట్సాప్లో ఫోటో పంపించాక శ్రీకాంత్ కాల్ కోసం మార్నింగ్ వరకు వెయిట్ చేశాడు. కాల్ వచ్చింది. మీరు కూడా శ్రావ్యని ప్రేమిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శ్రావ్య గురించి తెలిసేదాకా బయటికి రాకండి. లేదంటే మీరు కూడా నాలాగే సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? సారీ సార్, మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు. శ్రీకాంత్, నేను చెప్పింది విను. పిచ్చోళ్ళ మాట్లాడుకో. వీ కెన్ సాల్వ్ దిస్. చెప్పింది గుర్తుపెట్టుకోండి. శ్రావ్య గురించి తెలిసేదాకా బయటికి రాకండి. మీ ప్రాణాలకే ప్రమాదం. వాట్? శ్రీకాంత్, టెల్ దట్. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? తొందరపడి ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. ఐ లవ్. రేయ్, ఏంట్రా ఇది? నేను చెప్పింది విన్. థ్యాంక్ యూ. అరే బాయ్ సార్. శ్రీకాంత్ చెప్పింది నమ్మాల్సి వచ్చింది. అందుకే కౌశిక్ని హైడ్ చేశాను. మీరొచ్చి కౌశిక్ని ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. అంతా శ్రీకాంత్ చెప్పినట్టే జరుగుతుంది. ఓ మై గాడ్, ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్ బియాండ్ అవర్ ఇమాజినేషన్.